జూబ్లీహిల్స్లో గెలిస్తే హోమ్ మినిస్టర్ ఇచ్చేస్తారంట. బైపోల్ అభ్యర్థి ప్రకటన రోజే కాంగ్రెస్ పార్టీ ఆఫర్. ఇప్పటికి అధిష్టానం నుంచి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్. ఆ స్థానం నుంచి బరిలో చిరంజీవి లేదా నాగార్జున. బలమైన వ్యక్తి నిలబడితే విజయం పక్కా అని ప్లాన్. ఇప్పటివరకు క్యాబినెట్లో హైదరాబాద్కు దక్కని ప్రాతినిధ్యం. బలమైన వ్యక్తి అంటే ఏ రకంగా బలమైన వ్యక్తులు నాకు అర్థం కాలేదు ఇందులో. అంటే ఆర్థికంగా బలమైన వ్యక్తులా, లేకపోతే ఏ రకంగా చిరంజీవి నాగార్జున జూబ్లీహిల్స్కి? అంటే జూబ్లీహిల్స్లో పోటీ చేస్తానికి ఇక అంతకు మించిన మగాళ్ళు లేరా జూబ్లీహిల్స్లో? అజరుద్దీన్, నవీన్ యాదవ్, ఇంకా చాలామంది ఉన్నారు కదా, మేము పోటీ చేస్తాం. ఫిరోజ్ ఖాన్ కూడా అడుగుతున్నాను నాకు ఇవ్వండి అని. వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వీళ్ళ ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు జూబ్లీహిల్స్లో సరే చిరంజీవి చేస్తాడా చేయడా తర్వాత మాట్లాడదాం. ముందు మనం జూబ్లీహిల్స్లో చిరంజీవి కానీ నాగార్జున కానీ సినిమా వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఏమైనా ఉపయోగం ఉంటుందా? వీళ్ళు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారా కనీసం? అసలు నియోజకవర్గంలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి, నియోజకవర్గ సమస్యలు ఏంటి, అసలు జూబ్లీహిల్స్ కిందకి ఏ డివిజన్లు వస్తాయి ఏంది అసలు వీళ్ళకి తెలుసా? కనీస అవగాహన లేని ఇట్లా తీసుకొచ్చి వీళ్ళు గెలిస్తే ఏం ఉపయోగం? రేపు వీళ్ళకి మంత్రి పదవి వచ్చినా ఏమైనా ఉపయోగం ఉంటుందా? అదొకటి. ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే, చిరంజీవి నిన్నగాక మొన్న కూడా చెప్పారు, నేను రాజకీయాలకి దూరం, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రాను, ఉండను అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. రాజ్యసభ మెంబర్గా చేసిన తర్వాత, కేంద్ర మంత్రిగా చేసిన తర్వాత కూడా చిరంజీవి మళ్ళోసారి ఎమ్మెల్యేగా ఎలా చేస్తారు? అసలు మోస్ట్లీ రారు. సెకండ్ పాయింట్ వచ్చేసి, అక్కడ జనసేన ఆల్రెడీ బీజేపీతో చాలా క్లోజ్ సర్కిల్లో ఉంది. బీజేపీకి అత్యంత అనుబంధ పార్టీలో జనసేన ఒకటి. జనసేన పార్టీ తమ్ముడిది. బీజేపీలో అత్యంత కీలకంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నప్పుడు అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా పోటీ చేస్తాడు? అసలు చిరంజీవి పదే చెప్తున్నారు, రాజకీయాలకి నేను దూరం, నన్ను రాజకీయాల్లోకి లాగి ఎవరెవరో అంటున్నారు, నన్ను ఊరికే ఒక మాట అనేయచ్చు కదా, నా గురించి ఏమైనా అనేయచ్చు కదా, నన్ను అంటాం ఈజీ కాబట్టి ఏది పడితే అది అనేస్తున్నారు, ఏది పడితే అది రాసేస్తున్నారు అని చెప్తున్నారు. చిరంజీవి పదే చెప్తున్నారు, రాజకీయాలకి దూరంగా ఉంటాను, నేను రాజకీయాలకి రాను అని చెప్తున్నారు. మరి ఆయన ఎందుకు చిరంజీవి పేరు రాశారు వీళ్ళైతే తెలియదు. ఇక ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్ చేస్తుంది. అక్కడ గెలిచిన వారికి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుందంట. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి క్లీన్ చిట్ కూడా ఇచ్చారంట. దీంతో అక్కడ బరిలో దిగే లీడర్తో పాటు స్థానిక కేడర్ గెలుపు కోసం సీరియస్గా పనిచేస్తారు. అదే సమయంలో విపక్ష అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఒక గ్లామర్ వస్తుందని అంచనాల్లో కూడా అస్తం లీడర్లు ఉన్నారు. సో స్ట్రాంగ్ అభ్యర్థి కోసం చూస్తున్నారంటండి. జూబ్లీహిల్స్లో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని రేవంత్ భావిస్తున్నారు. అందుకోసం ఆయన పలువురు సినిమా లీడర్ల పేర్లు పరిశీలిస్తున్నారంట. ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి సినీ నటుడు చిరంజీవి అభ్యర్థిత్వంపై ఎంపిక చర్చించారు. అయితే ఆయన ముందుగా ఇంట్రెస్ట్ చూపలేదని, హోంమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆలోచన పడినట్టు తెలుస్తుందంట. అది ఎట్లా చేస్తారండి చిరంజీవి? స్టేట్ హోమ్ మినిస్టర్ చేసే ఇదిలో ఉన్నాడు ఆయన. అసలు రాజకీయాలంటే నాకు ఇష్టం లేదు, నేను చేయను, ఒక్కసారి దూరంగా వచ్చేసాక ఇంక లేరు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఇస్తానంటే ఏమన్నా ఆలోచిస్తాడేమో, కానీ చిరంజీవి హోమ్ మినిస్టర్ కోసం ఎందుకు టెంప్ట్ అవుతాడు చెప్పండి? హోమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటే, చిరంజీవి హోమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటే నిమిషం పని. ఏపీలో ఆయన ప్రత్యేకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆయన హోమ్ మినిస్టర్గా ఇస్తానంగానే ఆలోచన ఎట్లా పడతాడు ఆయన చెప్పండి? ఒకవేళ ఆయన పోటీ చేయలేని చేతులు ఎత్తేయటం కాదు, అసలు ఏం రాశారు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు రాశారు. ఆయన చేతులు ఎత్తేయడం కాదు, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాలకి నేను దూరం, పదే చెప్తున్నారు. అయినా మీరు ఆయన లాక్కొస్తున్నారు పదే. ఇక ఎత్తేస్తే కమ్మ వాళ్ళు ఎక్కువ ఉంటారుగా కొంచెం అని ఇలా ఫీలింగ్. కమ్మ వాళ్ళు ఎక్కువ లేరు జూబ్లీహిల్స్లో, అది వీళ్ళకి తెలియదు అనుకుంటా. ఆ కమ్మ క్యాస్ట్కి సంబంధించిన నాగార్జున పేరు కూడా పరిశీలిస్తున్నారంట. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు కూడా జరిగారంట. ఒకవేళ ఆయన సైతం నో చెప్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటున్న పలువురు పారిశ్రామికవేత్తల పేర్లు ఆలోచిస్తున్నారంట. ఇప్పుడు ఎందుకండి ఎవరెవరికో పారిశ్రామికవేత్తలకి ఇస్తున్నారు? ఎప్పటి నుంచో అజరుద్దీన్ తిరుగుతున్నాడు అక్కడ, నవీన్ యాదవ్ లోకలు, పోనీ ఫిరోజ్ ఖాన్కి కూడా తెలుసు మొత్తం జూబ్లీహిల్స్ గురించి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఎక్కడి నుంచో ఒకళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఎందుకంటే 23 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గెలవలేదు. ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీగణేష్ విజయం సాధించారు. కానీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు మంత్రులు ఉండగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. గ్రేటర్ హైదరాబాద్కు మంత్రివర్గ ప్రక్షాళనలో మంత్రి పదవి ఇవ్వక తప్పదు. అందుకని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి హోంమంత్రి ఇస్తామని ముందుగానే ప్రకటిస్తే ఎన్నికల్లో
పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. అదే సమయంలో స్థానిక ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఓటు వేస్తారనే అంచనాలో హస్తం లీడర్లు ఉన్నారు. అయితే హోంమంత్రి పదవి ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉంది. భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఎవరో ఒకరికి ఇవ్వ తప్పదు. అందుకని జూబ్లీహిల్స్ ఎన్నికల అభ్యర్థికి ఇస్తామని ప్రకటిస్తే అన్ని ఇంటా బయట రాజకీయ సమస్యలు చెక్ పెట్టచ్చనే వ్యూహం ఉందంట. ఇప్పుడు చిరంజీవికో నాగార్జునకో ఇస్తే వాళ్ళు గెలుస్తారా గెలవరా పక్కన పెడితే ప్రజలైతే మిమ్మల్ని తిట్టిపోస్తారు, డౌటే లేదు. పదే చిరంజీవి చెప్పాడు నాకు అసలు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేవని. నాగార్జున కూడా నాకైతే డౌటే. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నియోజకవర్గంలో. చాలామంది వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎక్కడెక్కడి నుంచో ఎవరినో తీసుకొస్తాం. బలమైన అభ్యర్థి అంటే మీ దృష్టిలో డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళని మీ దృష్టిలో. డబ్బులు ఉన్నోళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అజరుద్దీన్ని లాస్ట్ టైం తిరిగాడు, ఆయనకి ఇస్తే కాస్త అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైగా జూబ్లీహిల్స్లో దాదాపు 60% ముస్లిం ఓటర్లు ఉన్నాయి కాబట్టి ఫిరోజ్ ఖాన్కి ఇవ్వచ్చు, లేకపోతే ఫహీమ్ ఖురేషి అని ఒక ఆయన తిరుగుతున్నాడు గట్టిగా, తర్వాత అజరుద్దీన్ తిరుగుతున్నాడు, నవీన్ యాదవ్ ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అలాంటి వాళ్ళకి రోహిన్ రెడ్డి కూడా నాకు కూడా ఇవ్వండి అంటున్నారంట. ఖైరతాబాద్ పోటీ చేసిన విజయారెడ్డి కూడా నాకు ఇవ్వండి అడుగుతున్నారంట. వీళ్ళకి ఎవరికి ఇచ్చినా వాళ్ళకి అక్కడ లోకల్గా ప్రతి సమస్య తెలుసు, ప్రతి విషయం గురించి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. గెలిచిన తర్వాత ప్రజలకి ఎంతో కొంత సేవ చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కడెక్కడి నుంచి ఎవరినో తెచ్చుకొచ్చి ఇస్తే గెలుస్తారేమో, కానీ ప్రజలకి ఏం ఉపయోగం ఉండదు దానివల్ల. ఆలోచించాలి మీరు ఒకసారి.